రైతాంగానికి ఇచ్చిన మాట గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో తెలంగాణ రైతాంగాన్ని ఏకకాలంలో వడ్డీ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తాన్న మాటను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో యావత్తు జగిత్యాల జిల్లా రైతాంగం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గౌరవ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం 7 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ, రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ, రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వివరించినట్టు హరీష్ రావు ఏమన్నాడు, మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత ఆ దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా, ఏదైతే ప్రజలకు ఇచ్చినావు, పత్రికాముఖంగా ప్రకటన చేసినావు, కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే స్తూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు. నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మెయిల్ పంపిస్తాము, ఆ ఫార్మేట్ ఫిలప్ చేసి గవర్నర్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రెండో విషయానికి వస్తే, ఈ 7 నెలల లోపల యావత్ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి మేము ఒకటే మనవి చేస్తున్నాం. ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి జిల్లాలో పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు మేము ప్రచారంలో చాలా చెప్పినాం. 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తా చూస్తా అని చెప్పినాం. ఈ 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ కానీ, అదేవిధంగా గృహజ్యోతుల 200 యూనిట్ కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కానీ వరకు సంక్షేమ కార్యక్రమాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షాన ప్రజల కంటలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం ఏదైతే వారు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా తెలంగాణ ఇస్తా సోనియమ్మ తెలంగాణ ఎట్లా ఇచ్చిందో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసిన భాగంగా ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా నిత్యం సంక్షేమం కోరుకున్నటువంటి నాయకుని యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.